ఉత్తరాంధ్రను భానుడు భయపెడుతున్నాడు. ఉదయం 8 గంటలకే నిప్పులు కక్కుతున్నాడు. రికార్డ్ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ ఎండల వేడికి చిరు వ్యాపారులు బొంబెలెత్తిపోతున్నారు. ఉక్కపోత, వడగాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లా వ్యాప్తంగా బగబగలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచే తన ప్రతాపాన్ని అయితే సూర్యుడు చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికే చాలా వరకు కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం జిల్లాలో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇప్పటికీ 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే పార్వతీపురం, మన్యం జిల్లాలో నమోదైంది. అదేవిధంగా అనకాపల్లిలో 40.9 డిగ్రీలు, జీసగడం రాజధాని దగ్గర ఉన్నటువంటి జీసగడం దగ్గర అయితే 40.5 డిగ్రీలు, అదేవిధంగా రాజ్యంలో 40.3 డిగ్రీల చొప్పున అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం నుంచి కూడా బయటికి రావాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చిరు వ్యాపారులు పొట్ట చేత పట్టుకొని వలస కూలీలుగా ఉన్నటువంటి వలసదారులు, కూలీలు, దినసరి కూలీలతో పాటు భవన నిర్మాణ కార్మికులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా ఉదయం నుంచి బయటికి రాకపోతే ఆ పొట్ట గడవని పరిస్థితి. వాళ్ళందరూ కూడా నిత్యం బయటకు వచ్చి వాళ్ళ పనులు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే షాపుల్లో గట్ట పని చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకైతే పడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. తోపుడు బళ్ళ మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అదేవిధంగా మిగతా ఇతర వ్యాపారాల కోసం బయటకు వచ్చేటువంటి ప్రజలందరూ కూడా చాలా ఈ ఎండ వేడిమికైతే చాలా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8కి మొదలైనటువంటి భానుడి ప్రతాపం మధ్యాహ్నం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే నడినెత్తిన ఎండ ఎక్కువగా ఉన్న టైంలో అయితే కళ్ళు తిరిగి పడే అవకాశాలు, వడదెబ్బ గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పలు సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో అయితే తీవ్రమైనటువంటి వడగాలులు, సాధారణ వడగాలుపులు కూడా వేస్తాయని చెప్పి అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇది నిత్యం కూడా ఎక్కువ కార్మికులు ఉండేటువంటి విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం నగరంతో పాటు అనకాపల్లి, అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా రోడ్ల మీదకి రావద్దంటూ కూడా వైద్య ఆరోగ్య అధికారులు చెప్తున్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన సమయంలో టోపీలు, గొడుగులు, చేతిలో వాటర్ బాటిల్ కనీసం పట్టుకొని ఉండాలని చెప్పి కూడా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాటు పార్వతీపురం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలన్నింటిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో కూడా దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు డేంజర్ బెల్స్, అదే భూగర్భ జలాలు కూడా ఇంకిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి హెచ్చరికగా చెప్పుకోవాలి. ఇప్పటికీ చాలా వరకు నీటి తీవ్రత కూడా ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు కూడా ఇప్పటికే ఉత్పన్నమవుతున్నాయి. దీంతో పాటు వర్షాభావ పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో పంటలు దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాబోయే రోజుల్లో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో ప్రజలైతే ప్రాణహాని లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా చూసుకుంటే వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.